హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఏడాది తిరక్క ముందే తెలుగుదేశం పార్టీ రాజకీయం మొదలుపెట్టింది. నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనే ఆలోచనని కొంతమంది తెరపైకి తీసుకొచ్చారు. దీని వెనకాల తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నారా, లేదా నారా లోకేషే పనిగట్టుకొని నన్ను డిప్యూటీ సీఎం చేయండి అనే ప్రతిపాదన వాళ్ళ నాయకుల ముందు పెట్టాడా, లేదా కార్యకర్తలు నాయకుల అభిలాష, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్న తీరును చూసి వీళ్ళు జీర్ణించుకోలేక ఇలాంటి ప్రచారాన్ని పనిగట్టుకొని చేశారా అనే విషయాన్ని ఒక్క నిమిషం పక్కన పెడితే జనాల్లో మాత్రం తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నాడు. ముఖ్యంగా రాష్ట్రానికి తన అవసరం ఉందని ప్రజలు గుర్తించారు. ఇలాంటి సమయంలో నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనే ఆలోచన తెరపైకి తీసుకొచ్చి అబాస్పాలయ్యారు. వాస్తవానికి ఇది నారా చంద్రబాబు నాయుడు గారు ముందే జరిగింది మొన్న కడపలో. ఆ రోజే ఆయన దీన్ని ఖండించి ఉంటే ఇలాంటి మాటలు ఇంకొకసారి మాట్లాడద్దు, దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి అని అప్పుడే అనుంటే ఇది ఇంత దూరం వచ్చేది కాదు. దాదాపు వారం రోజుల నుంచి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియా ఛానల్లో ఇది గుప్పుమంది, దీనిపైన దారుణంగా డిబేట్లు. దీనికి కౌంటర్గా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు సోషల్ మీడియాలో తీవ్రంగా పోస్టులు పెట్టారు. నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చేయండి అంటూ వాళ్ళు కామెంట్లు పెట్టడం. ఇలా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, అలాగే జనసేనకు సంబంధించినటువంటి జన సైనికుల నాయకుల మధ్యన ఒక సోషల్ మీడియాలో ఒక వార్ జరిగింది. మొత్తానికి టీడీపీ అధిష్టానం గుర్తించి ఇది ఎటో వెళ్ళిపోతుంది, దీనివల్ల తెలుగుదేశం పార్టీకి ఒక బ్యాడ్ రిమార్క్ వచ్చే అవకాశం ఉందని ఆలోచించి మొత్తానికి దీని గురించి ఎవరు మాట్లాడద్దు, ఇంతటితో దీన్ని వదిలేయండి అని నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం నుంచి ఒక ప్రకటన వచ్చింది. ఈ ప్రకటన వచ్చిన కొద్ది గంటల్లోనే మరో కొత్త రాగం అందుకున్నారు. అదే నారా లోకేష్ను సీఎం చేయాలని. ఇది ఎక్కడో కాదు, దావోస్లో. నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్, రామ్మోహన్ నాయుడు, టీజీ భరత్, ఇలా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, అధినాయకుడితో సహా దావోస్కు వెళ్ళారు. అయితే అక్కడ నిన్న జ్యూరిచ్లో జరిగినటువంటి ఒక తెలుగు పారిశ్రామికవేత్తల కార్యక్రమంలో టీజీ భరత్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మంత్రి, ఓ సంచలనమైన కామెంట్ చేశాడు. అదేంటంటే, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఎవరేమనుకున్నా ఫ్యూచర్ సీఎం నారా లోకేష్ అని కామెంట్ చేయడం. ఇప్పుడున్నటువంటి ఎంపీలు అలాగే ఎమ్మెల్యేలు అందరిట్లలో ఆంధ్రప్రదేశ్లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న ఏకైక వ్యక్తి, చాలా విజన్ ఉన్న వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధిలోకి తీసుకెళ్లగలిగే సత్తా ఉన్నటువంటి నాయకుడు నారా లోకేష్ అంటూ నారా లోకేష్కు ఈ జ్యూరిచ్లో ఒక పెద్ద ఎలివేషన్ ఇచ్చారు. ఆ వెంటనే చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు, మనం ఎక్కడున్నాము అనే సంగతి మర్చిపోయి ఇక్కడ నారా లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలనే మాట ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అంటూ ఆయన చాలా గట్టిగానే ఆయనకు వార్నింగ్ ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. ఇది ఏదో చిన్న చిన్న పత్రికలు రాసింది కాదు. తెలుగుదేశం పార్టీకి బాగా అనుకూలంగా ఉండేటువంటి ఈనాడు, అలాగే టీవీ5 కానీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఇట్లా అన్నిట్లలో కూడా ఈ వార్త వచ్చింది. అంటే అది నిజం అన్నమాట. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధిలోకి తీసుకురావడానికి పెట్టుబడులు అవసరం. ఇక్కడ యువతికి ఉద్యోగాలు రావాలంటే ఇక్కడికి కంపెనీలు రావాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అందుకోసం చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ దావోస్ వెళ్ళారు. అక్కడి నుంచి పెట్టుబడులను రాబట్టడం కోసం, ఆకర్షించడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి ప్లేస్కి వెళ్ళి కూడా రాజకీయాలు మాట్లాడి నారా లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలని కామెంట్ చేయడం, డిమాండ్ చేయడం ఏంటో అర్థం కాని విషయం. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఎటు వెళ్ళిపోతుందో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అందరూ అనట్లేదు, కొంతమంది చాలా బాధ్యతాయుతంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక అమ్మాయి ఒక కామెంట్ చేసింది, ట్వీట్ చేసింది, నేను పక్కా టీడీపీ, కోసిన పసుపు రక్తం వస్తుందని పోస్టులు వేసి వైసీపీ వాళ్ళతో నానా మాటలు పడ్డాను. టీడీపీ గెలవడానికి మా మండలంలో కుక్కలా తిరిగి పనిచేశాను. టీడీపీ గెలుపు కోసం ఎన్నో మొక్కులు కూడా మొక్కాను. అయితే మాత్రం తప్పు జరుగుతున్నా కూడా సమర్థిస్తూ ఉండాలా? పవన్ కళ్యాణ్ గారి వలనే కూటమి గెలిచింది, లేదంటే ఈ పార్టీకి వైసీపీ వాళ్ళు చేసే హింసకి అందరం సోషల్ మీడియా వదిలేసి కనబడకుండా పారిపోయేవాళ్ళం. జగన్ నరకం అంటే ఏంటో చూపించాడు. అలాంటిది అన్నీ మర్చిపోయి అధికారం వచ్చి ఏడాది గడవకుండానే రాజకీయం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ గారిని గెలికితే మన నోట్లే మనమే మట్టి కొట్టుకున్నట్లు నాకు అనిపించింది. స్వేచ్ఛగా చెప్పుకొని మొన్నటిదాకా వైసీపీ వాళ్ళతో తిట్లు తిన్నాను. ఇప్పుడు టీడీపీ వాళ్ళు తిడుతున్నారు, తిట్టండి పర్వాలేదు,
నాలాంటి వాళ్ళ ఏడుపు తగిలే వైసీపీ నాశనం అయిపోయింది. ఎవరి పాపానికి వాళ్ళను వదిలేసి నాకు అనిపించింది నేను ధైర్యంగా మాట్లాడతాను, ఎన్ని తిట్లు తిడతారో తిట్టండి అంటూ ఈ అమ్మాయి తన మనసులోని మాటను బయటపెట్టింది. ఇలా ఈ అమ్మాయిలాగా ఆలోచించే వ్యక్తులు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కూటమి ఉంటే రాష్ట్రం ఎలా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి విలువేంటి, ఆమె చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారి కనుక అలయన్స్లోకి రాకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడు, మనం ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్ళం కాదు, మనం ఎక్కడికక్కడ పారిపోయే వాళ్ళం, జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేకపోయారు అనే విషయాన్ని ఆ అమ్మాయి చాలా స్పష్టంగా చెప్పింది. వాస్తవానికి అది నిజం. తెలుగుదేశం పార్టీ 2019 నుంచి 2024 వరకు ఎంత గడ్డు కాలాన్ని చవిచూసిందో మనందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపిన తర్వాతనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు, నాయకులకు ఒక నమ్మకం ఏర్పడింది. ఎస్, మనం అధికారంలోకి రాబోతున్నామనే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్. మరి అద్భుతంగా పరిపాలన సాగుతుంది, సవ్యంగా సాగుతుంది. ఇలాంటి సమయంలో ఈ లోకేష్ను డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి అని ఇలా రకరకాల కామెంట్ చేసి ఈ కూటమి విచ్ఛిన్నానికి కారణమవుతున్నారేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రజల్లో అయితే దీనిపైన చాలా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఇక ఈ టీజీ భరత్ లాంటి వాళ్ళు కానీ ఇంకొంతమంది కానీ అనవసరంగా దీనిపైన కామెంట్ చేయకుండా దీన్ని ఇక్కడికే ఫుల్ స్టాప్ పెట్టి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధిలోకి తీసుకురావాలనే దాని మీద ఆలోచిస్తే బాగుంటుంది. కానీ మీ వాడు ముఖ్యమంత్రి, మావాడు ముఖ్యమంత్రి అంటూ కొట్టుక చావడం ఏంటి అర్థం కాని పరిస్థితి అనేది చాలామంది జనాలు మాట్లాడుకుంటున్న మాట.